ఈ హృదయము మోసమయా, దీనినెన్నడు నమ్మొద్దయా. ఈ హృదయము మోసమయా, దీనినెన్నడు నమ్మొద్దయా. నీ పూర్ణ హృదయముతో ప్రభుయేసుని నమ్ముమయా. నీ పూర్ణ హృదయముతో ప్రభుయేసుని నమ్ముమయా. నీ పూర్ణ మనస్సుతో ప్రభుయేసుని నమ్ముమయా. నీ పూర్ణ మనస్సుతో ప్రభుయేసుని నమ్ముమయా. నీ హృదయము మోసమయా, దీనినెన్నడు నమ్మొద్దయా. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, దానిని గ్రహించగలవాడు ఎవడు అని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములో రాయబడి ఉన్నది. హృదయము అన్నింటికంటే మోసకరమైనది. మనల్ని ఎవరో మోసం చేశారని, మనల్ని ఒక వ్యక్తి మోసం చేశాడని, ఎవరో మనల్ని అవమానపరిచి కించపరిచారు, మోసం చేసినారు, దగా చేసినారని అనుకోవటము కంటే నీ హృదయమే నిన్ను మోసం చేస్తుందని ఈ దినమున మనం గ్రహించాలి. మన హృదయము చాలా మోసకరమైనటువంటి పరిస్థితి. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడు క్రియలు, కక్షలు, కార్పణ్యములు, దురాలోచనలు, దుష్కార్యములు ఇవన్నీ కూడా హృదయంలో నుండి పుట్టుకొచ్చినవే. గనుక హృదయము చాలా మోసకరమైనటువంటిది. మన హృదయాన్ని మనము నమ్మడానికి వీలు లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత నీ హృదయం కడగబడినట్లయితే, నీ హృదయంలో పాపమున్నదని, నీ హృదయంలో మోసమున్నదని, నీ హృదయంలో చెప్పనలవి కానీ మత్సరము, కుట్ర, కుతంత్రాలు ఉన్నవని నీ హృదయాన్ని గ్రహించి ఆయన సన్నిధిలో నీ హృదయ సంబంధించిన నీ తలంపులు, ఆలోచనలు, నీ పాపములు ఒప్పుకున్న ఎడల, ఆయన రక్తం చేత నీ హృదయం కడగబడిన ఎడల, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ హృదయమును ఆయన రక్తం చేత కడిగి శుద్ధి చేసుకొని పవిత్రపరచబడి నీ యొక్క అంతరంగ తలంపులు మార్పు చెంది ఆయన చిత్తానుసారమైనటువంటి తలంపుట ఆలోచనల చేత నువ్వు జీవించినప్పుడు, నీ హృదయంలో ఆధ్యాత్మికమైనటువంటి మార్పు కలిగినప్పుడు తప్పక నువ్వు దేవుని చూస్తావు. దేవుని ఆయన నోటి మాట వింటాం. ఆయన సన్నిధిని ఆరాధించి ఆయన స్తుతించి గణపరిచేటువంటి ఒక ధన్యత దేవుడు అనుగ్రహిస్తాడు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు.